అయితే అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ సరఫరాపై ఏపీకి షాక్ ఇచ్చింది కేంద్రం. రాజధాని పనులకు డీజిల్ సప్లైపై ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. రీటైల్ బంకుల ద్వారా భారీగా డీజిల్ సరఫరా చేయడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీసీఎస్కు లేఖ రాసింది. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ రీటైల్ అవుట్లెట్ల నుంచి బల్క్గా డీజిల్ సరఫరా నిబంధనలకు విరుద్ధమని స్పష్టీకరించింది. పెట్రోలియం రూల్స్ 2002 ప్రకారం ఒక వాహనానికి 200 లీటర్ల వరకే అనుమతి అని చెప్పి కేంద్రం గుర్తు చేస్తోంది. 1000 కిలోలీటర్ల డీజిల్ని బంకుల ద్వారా తరలించడం భద్రతకు ముప్పు అని హెచ్చరించింది. రాజధాని అమరావతి పనుల కోసం నేరుగా ఆయిల్ కంపెనీల నుంచే డీజిల్ కొనుగోలు చేయాలని ఏపీకి కేంద్రం సూచించింది. డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్ విధానాన్ని అనుసరించాలని ఏపీకి సూచించింది కేంద్రం. ఏపీ పౌర సరఫరాల శాఖ జారీ చేసిన కమ్యూనికేషన్లను రద్దు చేయాలని సూచించింది. నిబంధనల అతిక్రమణ వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరి రాజధాని పనులకు సంబంధించి డీజిల్ సరఫరాపై కేంద్రం ఇచ్చిన రిప్లైకి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరింత సమాచారం అందించేందుకు అమరావతి నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇప్పుడు మరి స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి? వాస్తవానికి కేంద్రం షాక్ ఇచ్చింది అనడం కంటే కూడా కొన్ని సెక్యూరిటీ మెజర్స్, భద్రతకు సంబంధించిన కొన్ని ప్రమాణాలని గుర్తు చేసే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఎందుకంటే రీటైల్ బంకుల ద్వారా 1000 లీటర్లని ఇవ్వడం సాధ్యం కాదు. అది కొంత ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి బదులుగా మీరు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బల్క్ యూనిట్స్ని తీసుకెళ్లాలంటే కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది అన్నది కేంద్ర ప్రభుత్వ ఒక సూచన మాదిరిగా చేసిందని చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం వచ్చే లోపల రాజధానికి సంబంధించిన పునాది పనులు పూర్తి చేసి అలాగే కొన్ని స్ట్రక్చర్స్ని కంప్లీట్ చేస్తే ఆ తర్వాత కావాలంటే వర్షాలు వచ్చినా కూడా వాటిని కొనసాగించవచ్చాలన్న ఒక తపన ఉంది. అదే సమయంలో ప్రజల అవసరాలకి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ డీజిల్ కొరత నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రజల అవసరాలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతే